ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. వివాదాలకు కేంద్రంగా మారిన ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్లోని శ్రీ చైతన్య హై స్కూల్ యాజమాన్యంపై ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు అధికారులు విచారణలు జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల యాజమాన్యం ఆడిందే ఆట పాడిందే పాట అనే విధంగా తయారైందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్ట నిబంధనల ప్రకారం 2వ శనివారం ఖచ్చితంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇవ్వాలనే నిబంధన ఉందని, కానీ అటువంటి నిబంధనలేవి పాఠశాలకు వర్తించవనే విధంగా శ్రీ చైతన్య హై స్కూల్ ఆర్ఎఫ్సిఎల్ ఎన్టీపీసీ పాఠశాల నడపడమే ఇందుకు నిదర్శనమని కొద్ది రోజుల కిందట ఈ స్కూల్లో తలెత్తిన సమస్యలపై ఎంఈఓ సమగ్ర విచారణ జరిపి డిఈఓకు నివేదిక పంపగా ఇప్పటి వరకు దానిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే యాజమాన్యం మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనే ధీమాతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందని, సిలబస్ త్వరగా పూర్తి చేయాలనే మార్కుల కోసం ర్యాంకుల కోసం ఇలా సెలవు దినాల్లో కూడా విద్యార్థులను తల్లిదండ్రులను తీవ్ర మనోవేదనకు గురి చేయడం ద్వారా దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. గతంలో స్కూల్ యాజమాన్యం ఇన్ఛార్జీల మధ్య తలెత్తిన సమస్యల వల్ల పాఠాలు చెప్పే టీచర్లకు విద్యార్థుల మధ్య తారతమ్యాలు వ్యత్యాసాలు తెచ్చే విధంగా గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని, వీటి మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇటువంటివి పునరావృతం అవుతున్నాయి. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా కొంటు సాగర్ హెచ్చరించారు. అదే అట్లే చేయాలి ఇంకోసారి అయితే లేదు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శ్రీ చైతన్య ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ క్యాంపస్ పైన ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే యాజమాన్యము ఆడిందే ఆట పాడిందే పాట అనే ఇష్టాని రీతిలో ఇక్కడ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉన్నది. దానికి నిదర్శనమే ఈరోజు 2వ శనివారము ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఎటువంటి పాఠశాలలు నిర్వహించకూడదు, కానీ శ్రీ చైతన్య ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ అదేవిధంగా ఎన్టీపీసీ టౌన్షిప్లలోని ఈ 2 బ్రాంచీలు కూడా స్కూలు నిర్వహించడం అనేది దేనికి సంకేతం అనేది ఈరోజు సంబంధిత అధికారులను సూటిగా యువజన సంఘంగా డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉన్నాము. మీకు తెలుసు, గత కొద్ది రోజుల కిందనే ఇందులో అనుకోని సంఘటన జరగడము, దాని మీద ఎంఈఓ గారు కూడా సమగ్ర విచారణ జరిపి డిఈఓ గారికి పంపిస్తా నివేదికను, పైనుండి వచ్చిన ఆర్డర్ ప్రకారము మేము ఫాలో అవుతా అన్నాము అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు డిఈఓ గారు ఏమో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎంఈఓ గారు దాని ఆధారంగా ఈ యాజమాన్యంపై ఏం చర్యలు తీసుకున్నారనేది ఇప్పటి వరకు కూడా ఎవరికీ తెలియలేదు. ఇటువంటి వాటిని ఆసరాగా చేసుకుని ఈ యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ స్కూల్లో ఇన్ఛార్జీల మధ్య తలెత్తిన సమస్యలను దాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ రాజకీయ వాతావరణం కూడా సృష్టిస్తూ ఉన్నారు. వాళ్లకు ఉన్న వ్యక్తిగత సమస్యలను పిల్లల మీద రుద్దడం, పిల్లల మధ్య తారతమ్యాలను తీసుకురావడం, సెక్షన్లుగా డివైడ్ చేయడం అనేది ఇక్కడ నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇన్ని సమస్యలు పునరావృతం అవుతున్నా కానీ సంబంధిత అధికారులు సంఘటన జరిగినప్పుడే మొక్కబోడిగా ఏదో రిపోర్ట్లు రాసుకొని ఎంక్వైరీ చేసుకొని పోతున్నారే తప్ప ఆ సమస్యల మీద కఠినంగా వ్యవహరించడం లేదు. అందువల్లనే ఇందులో సమస్యలు అవుతున్నాయి అనేది ఇక్కడ మేము చెప్పదలుచుకున్నాము. కాబట్టి వెంటనే ఇప్పటికైనా ఈ
హాలిడేసులలో స్కూలు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యం పైన సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డివైఎఫ్ఐ యువజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.